విజయవాడలో గ్యాస్ కొరతతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ గ్యాస్ ఏజెన్సీల వద్ద, గ్యాస్ కంపెనీల వద్దకైతే ఈరోజు ఉదయం నుండి బారులు తీరారు. ఎందుకంటే గ్యాస్ కొరత, గ్యాస్ సంక్షోభం కారణంగా ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్న నేపథ్యం అయితే ఉంది. కొంత బుకింగ్ చేస్తే కొంతమంది బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి, కొంతమందికి బుకింగ్స్ అవ్వట్లేదు. ఒకవేళ బుకింగ్స్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన సమాచారం తీసుకుని గ్యాస్ ఏజెన్సీ వద్దకు వస్తే వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉన్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ క్రమంలో గ్యాస్ ఎల్పిజి సిలిండర్స్ లేక, ఎల్పిజి గ్యాస్ ఇంట్లో అందుబాటులో లేక చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. సో వాళ్ళందరికీ తీవ్ర ఉన్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ క్రమంలో గ్యాస్ లేక వాళ్ళకి సమయానికి వంట వండుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడి సంబంధిత ప్రజలందరూ కూడా గ్యాస్ ఏజెన్సీల వద్దకైతే బారులు తీరుతా ఉన్న నేపథ్యం అయితే ఉంది. సో బారులు తీరిన నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద సరైన సమాధానం రాక ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఈ క్రమంలో కొంతమంది అయితే ఇండక్షన్ స్టవ్స్ కావచ్చు, లేకపోతే కరెంటు పొయ్యిల వైపు అయితే కొంతమంది అయితే ప్రజలైతే మొగ్గు చూపుతా ఉన్న నేపథ్యం అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే గ్యాస్ సంక్షోభం ఏదైతే ఉందో కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రజలు రోడ్లపైకి వస్తూ ఉన్నారు. గ్యాస్ ఏజెన్సీ, గ్యాస్ కంపెనీల వద్దకైతే బారులు తీరుతా ఉన్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం.